అందరికీ నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. ఈరోజు ఈ వీడియోలో ఏఐ సమిట్ 2026 జరుగుతోంది కదా! అందులో ఏమేమి ఇంపార్టెంట్‌గా తీసుకున్నారు, అది భారతదేశానికి ఎట్లా ఉపయోగపడే విధంగా ఉంది అనేది ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా అంతకుముందు ఇట్లాంటి ఏఐ సమిట్స్ ఎన్నిసార్లు జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, వాటి ప్రయోజనాలు ఏమైనా కలిగినాయా, మానవాళికి కలగలేదా, అది కూడా చూద్దాం. మొదటిగా వచ్చేటప్పటికి ఈ ఏఐ సమిట్ వచ్చేటప్పటికి యూకేలో బ్లెచ్ పార్క్లో జరిగింది. అందులో బ్లెచ్ డిక్లరేషన్ చేశారు. ఇందులో 28 కంట్రీస్ అవగాహన ఒప్పందానికి వచ్చి ట్రీటీ మీద సంతకం పెట్టారు, చేశారు. దాంట్లో ఏఐ వల్ల భయం ఉందని, ఏఐ వల్ల జీవదాడులు కానీ సైబర్ దాడులు కానీ జరిగే అవకాశం ఉందని అంగీకరించారు. వాటిని నిరోధించడానికి ఏఐ సేఫ్టీ సెంటర్స్ పెట్టాలి అని చెప్పి యూఎస్, యూకే, జపాన్లో ఏఐ సేఫ్టీ సెంటర్స్ కూడా పెట్టారు. ఇంతవరకు అన్నీ కూడా 2023లో జరిగిన దాంట్లో ఖచ్చితంగా అందరూ పాటించారు. ఆ తర్వాత 2024లో సౌత్ కొరియాలో జరిగింది. ఈ సౌత్ కొరియాలో జరిగిన దాంట్లో ఈ ఏఐని అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా, ఇంక్లూజివ్గా ఉండేటట్టు చేసేటట్టుగా చూశారు. ఇందులో 16 మేజర్ ఏఐ టెక్ కంపెనీలు పాల్గొన్నాయి. వీళ్ళందరూ కూడా ఒక అవగాహనకు వచ్చారు. అది కిల్ స్విచ్ అనమాట. ఏదైనా ఏఐ మోడల్ కనుక మానవాళికి డేంజర్గా పరిమళిస్తున్నా, దానివల్ల ఏమైనా ప్రమాదం ఏర్పడుతుందన్నా, చేసిందన్నా ఆ ప్రయత్నాన్ని అంతటితో ఆపేయాలి. కిల్ స్విచ్ అనే ఒక ఒప్పందానికి వచ్చారు. దాని మీద మేజర్ టెక్ కంపెనీలు అన్నీ కూడా సంతకాలు పెట్టినాయి, చేసినాయి. కానీ దానికి ఎటువంటి చట్టము లేకపోవటం వల్ల స్వప్రయోజనాల కోసం ఏదన్నా కంపెనీ కనుక దాని అభివృద్ధిని అట్లానే కొనసాగిస్తే మానవాళికి ఇబ్బంది కలిగే ఉంది. దాని మీద ఎటువంటి చట్టము కూడా రాలేదు ప్రపంచవ్యాప్తంగా. కొంతవరకు అయితే కనుక కిల్ స్విచ్ని కొన్ని కంపెనీలు చేస్తున్నాయి, కొన్ని కంపెనీలు ఇంకా స్వలాభాల కోసము అది అభివృద్ధి చేస్తున్నాయి. అది వేరే వీడియోలో దాని గురించి వివరంగా చేస్తాను. ఆ తర్వాత 2025లో ఫ్రాన్స్లో జరిగింది. ఈ ఫ్రాన్స్లో జరిగిన దాంట్లో వచ్చేటప్పటికి ప్యారిస్ ప్యాక్ట్ ఫర్ పీపుల్ అండ్ ది ప్లానెట్ అనే దాంతో వచ్చారు. ఇది పబ్లిక్ అందరికీ కూడా ఏఐ ఉపయోగపడాలని, చేయాలని, ఓపెన్ సోర్స్ ఏఐ ద్వారా మానవాళికి ఉపయోగం కలిగేలాగా చూడాలనేది దీని ఉద్దేశం. దీని ప్రకారం చట్టాలను కూడా తగు విధంగా రూపొందించాలనుకున్నారు. యూరప్ మాత్రం చట్టాలను చాలా కఠినంగా అమలుపరిచింది. అమెరికా ప్రైవేట్ కంపెనీస్ కోసం సరిగ్గా అమలుపరచలేదు, కాస్త సాఫ్ట్ లా కింద వెళ్ళింది. దాని ప్రకారం ఇండియా డిజిటల్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొద్దామని చెప్పి ఇంకా ఉంది. అది నమూనా రూపొందింది, అది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మన భారతదేశం 2026 ఏఐ సమిట్ జరుగుతుంది. దానికి ఎంతోమంది ప్రపంచ మేధావులు వస్తున్నారు. ఆల్రెడీ నేను చెప్పాను గతంలో. వాళ్ళందరూ ఏమి చేయడానికి వస్తున్నారు, దానివల్ల మన ఇండియాకి కలిగే లాభం ఏమిటి, ఇండియా ఈ సమిట్ని ఎట్లాగా వాడుకోబోతోంది, ప్రపంచ వాళ్ళకి ఈ ఏఐ సదస్సు వల్ల జరిగే ఉపయోగం ఏంటి, దానివల్ల ఇండియాకి కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది చూద్దాం. ముఖ్యంగా ఇండియా వచ్చేటప్పటికి ఇది స్కిల్ డెవలప్మెంట్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్కి వాడుతుంది. అంటే ఇండియా ఏ వర్క్ రెడీ ఫోర్స్ను ఒక దాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటుంది. మీకు అందరికీ తెలిసిందే, గతంలో సాఫ్ట్వేర్కి సంబంధించి కూడా ఇండియాలోనే ముఖ్యంగా అందరూ కూడా యువత ఉన్నారు, నైపుణ్యం ఎక్కువ కలిగింది. అట్లాంటిది నైపుణ్యం కలిగిన ఈ దేశంలో ఈ ఏఐలో వచ్చే మార్పుల్లో ఉద్యోగాలు పోకుండా కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి యువతకి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, చేయాలనేది మొదటి ప్రాధాన్య అంశంగా ఇందులో తీసుకున్నారు. మొత్తం ఈ ఏఐ సమిట్ 2026లో 7 చక్రాలుగా విభజించారు. ఇప్పుడు నేను మీకు మొదటి చక్రం చెప్పాను. రెండోది వచ్చేటప్పటికి ఇంక్లూజివ్ అండ్ లాంగ్వేజ్ యాక్ట్. ప్రతి ఒక్కరికి కూడా లాంగ్వేజ్లో వచ్చేటట్టుగా, అంటే మనకి చాలా భాషలు ఉన్నాయి, అన్ని భాషల్లో కూడా ఇంగ్లీష్ మాత్రమే కాకుండా వివిధ రకాల్లో కూడా ఉపయోగపడేటట్టుగా, ఒక రైతుకి కూడా ఉపయోగపడేటట్టుగా, రైతు తన వాయిస్లో తన ప్రాబ్లం చెప్తే తన పంట గురించి దాని గురించి స్పందించే విధంగా రూపొందించాలనేది రెండోది చూస్తున్నారు. మూడోది వచ్చేటప్పటికి ట్రస్ట్ని, ఎథిక్స్ని, ఫేక్ డీప్ని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. దీనివల్ల ఏమిటంటే ఫేక్ డీప్ని కంట్రోల్ చేయటము, మన పర్సనల్ డేటాకి ప్రొటెక్షన్ ఇవ్వటము దీని మూడో దాంట్లో ముఖ్య ఉద్దేశంగా ఉంది. తర్వాత నాలుగోది, మన ఇండియాలోనే స్టార్టప్ ఎకోసిస్టమ్ మొదలు పెట్టాలని, ఒక సవరన్ ఏఐని తయారు చేసుకోవాలని, ఇతర దేశాల మీద ఆధారపడకూడదని, దానికి యువతకు కావాల్సిన పెట్టుబడులు ఇవ్వడానికి, చేయటానికి కూడా ఇండియా ముందుకు వస్తుంది. ఇక నుంచి ఎవరన్నా ఏఐ మొదలు పెట్టాలనుకున్నా, స్టార్టప్ ఏదైనా చేయాలనుకున్నా సరే దానికి ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చెందటానికి భారతదేశం నిర్ణయించుకుంది. దాని ప్రకారం ఏ స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది 4వ అంశం కింద, ప్రధాన అంశం కింద తీసుకున్నారు. ఐదోది వచ్చేటప్పటికి ఏఐ ఫర్ సైన్స్ అండ్ గ్లోబల్ గుడ్ అనమాట. అంటే కేవలము మనము చాటింగ్ చేయడానికి వాటికే కాకుండా మనకి మందులు తయారు చేయడానికి, కాంప్లెక్స్ సైన్స్ సిద్ధాంతాలని నిర్ణయించడానికి, వాతావరణ మార్పుల్ని గమనించడానికి, చేయటానికి, వీటన్నిటికి కూడా ఏఐని వాడాలని చెప్పి ఇండియా భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఈ సదస్సులో దానికి ఏ విధంగా వాడాలి ఏమిటి అని
ఒక నిర్ణయానికి వచ్చి దాని ప్రకారం ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఆ రోజు వచ్చేటప్పటికి మనందరికీ తెలిసిందే యూపీఐ. అట్లానే డీపీఐ చేద్దామనుకుంటున్నారు. డీపీఐ అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా అనమాట. దీని విధంగా యూపీఐ ఎట్లాగైతే గతంలో చదువుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళకి ఉపయోగపడదన్న ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాడుకునే విధంగా యూపీఐ తయారైంది. చదువుతో సంబంధం లేకుండా. అట్లానే ఈ ఏఐ టెక్నాలజీని కూడా డీపీఐ ద్వారా ఎవరికైనా సరే అందుబాటులోకి వచ్చేటట్టుగా ప్రతి ఒక్కళ్ళ జేబులో ఏఐ టెక్నాలజీ వల్ల ఉపయోగపడేటట్టుగా చేసేటట్టుగా ఉండాలనే ఒక మంచి నిర్ణయానికి వచ్చారు. దానికి తగు విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, చేయాలి అనేది ఈ సదస్సులో ముఖ్యంగా ఉంది. ఏడోది వచ్చేటప్పుడు ఎకనామికల్ గ్రోత్ అండ్ సోషల్ ఇంపాక్ట్. ఓన్లీ మేజర్ కంపెనీలకి, పెద్ద కంపెనీలకే ఏఐ ఉపయోగపడేలాగా ఉండకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏఐని ఎట్లా వాడుకోవచ్చు అంటే టీ కాచే వాళ్ళ దగ్గర నుంచి, రైతు దగ్గర నుంచి, రిక్షా నడిపే వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా ఈ ఏఐని ఎట్లా వాడుకోవచ్చు, తక్కువ ఖర్చుతో ఎట్లా వాడుకోవచ్చు, చెయ్యొచ్చు అనేది ఒక సిద్ధాంతాన్ని రూపొందించడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుంది. మరి ఇవన్నీ భారతదేశానికి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ఉన్నాయి కదా! మరి ప్రపంచ మేధావులందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, చేస్తున్నారని చెప్పి మీకు సందేహం రావచ్చు. ఎందుకు వస్తున్నారు, చేస్తున్నారంటే ఇండియాలోనే ఎక్కువ డేటా వాడేవాళ్ళున్నారు, ఎక్కువ నైపుణ్యం ఉంది, ఎక్కువ వాడకం ఉంది. ఏఐకి ముఖ్యంగా కావాల్సింది ఇన్ఫర్మేషన్. అట్లాంటి ఇన్ఫర్మేషన్ కోట్లాది మంది ఉన్న మన భారతదేశంలో కోట్లాది మంది డేటా వాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ విజయవంతమైనట్లయితే ప్రపంచవ్యాప్తంగా దాన్ని విజయవంతం చేయొచ్చు అనే ఉద్దేశంతో భారతదేశంలో ఇవన్నీ ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేస్తే తర్వాత దీన్ని మానవాళికి అందరికీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉపయోగపడేలాగా చేయటానికే ప్రపంచ మేధావులు అందరూ కలిసి వచ్చారు. ఈ 7 ప్రధాన అంశాల్లో రూపకల్పన తీసుకొచ్చి ఒక సిస్టమ్ ప్రకారం దీన్ని ఎలా అమలు చేయాలో చెందుతారు. అదే ఈ ఏఐ సమిట్ 2026 ముఖ్య ఉద్దేశము. ఇది మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి ఎవరు కూడా చైర్మన్ అనేవాళ్ళు లేరు. 7 విభాగాలకి 7 చైర్మన్‌లుగా ప్రకటించారు. ఇంకా దీంట్లో పూర్తి వివరాలు రావాల్సింది. ఇప్పుడు ఇండియాలో ఏఐ సమిట్ 2026 జరగబోతోంది. అందులో యువతకి, మహిళలకి, మళ్ళీ స్టార్టప్ ప్రాజెక్ట్స్‌కి ఎంకరేజ్ చేస్తూ భారతదేశ ప్రభుత్వం ఎంత అమౌంట్ ప్రోత్సాహంగా అందిస్తుందో తెలుసా? ఆ అవార్డులన్నీ కూడా వాళ్ళకి అందజేయబడుతున్నాయి. మొత్తం భారతదేశంలో ఉన్న యువతని, మహిళల్ని, స్టార్టప్స్‌ని ఎంకరేజ్ చేయడానికి యువత అయితే యువై అనే పేరు పెట్టారు. YUVAI. 13 నుంచి 21 ఏళ్ల లోపల ఉన్న యువకులు ఎవరైనా ఏఐకి సంబంధించింది ఏదైనా ప్రాజెక్ట్ చెందినట్లయితే వాళ్ళకి 85 లక్షల పారితోషికంగా ఇస్తున్నారు వివిధ కేటగిరీల్లో. అలాగే ఏఐ బై అర్ అనే దాంతో 2.5 కోట్ల రూపాయలు మహిళలకి ప్రోత్సాహంగా ఇస్తున్నారు. అట్లాగే కొత్త స్టార్టప్స్, కొత్త ప్రాజెక్ట్స్ ఎవరైతే పెడుతున్నారో, చేస్తున్నారో ఏఐ ఫర్ ఆల్ అనే పథకంతో, అనే పేరుతోటి, అవార్డుతోటి వాళ్ళకు కూడా 2.5 కోట్లు ఇస్తున్నారు. మొత్తంగా 5,85 లక్షల రూపాయలు మన ఏఐకి ఎవరైతే ఉపయోగకరంగా ఏఐని డెవలప్ చేయడానికి, ఏఐని నమ్ముకొని ముందుకెళ్తున్నారో వాళ్ళకి ప్రోత్సాహంగా ఈరోజు భారతదేశం ఇవ్వబోతోంది. అవన్నీ కూడా ఈ వీడియోలో ఎవరెవరికి వస్తున్నాయి, ఏమిటి, అసలు ఈ సదస్సు వల్ల జరిగే ఉపయోగాలు ఏమిటి అన్నీ కూడా మీరు ఇప్పుడు చూస్తారు. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది?